ఓకే అండి, సుభాష్ బాబు గారు, సో గ్లోబల్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు గ్లోబల్ గా కొంచెం ఇంట్రెస్టింగ్ టైమ్స్ ఇండియాకి ఇది. ట్రంప్ కొంచెం కార్నర్ అయ్యడం అనిపిస్తోంది. ఎందుకంటే యూరోపియన్ ఎఫ్టీఏతో ఇండియా యూరోపియన్ ఎఫ్టీఏతో కెనడా కూడా ఇండియా వైపు కొంచెం ఫేవరబుల్ గా మూవ్మెంట్ చేయడంతో ఓవరాల్ గా కొంచెం ఈవెన్ బ్యాక్ హోమ్ అతని ఓన్ కంట్రీలో కూడా అతనికి ఈ మిన్నెసోటాలో మన సిటిజన్స్ ఫైరింగ్ మీద కిల్లింగ్ మీద కొంచెం పుష్ బ్యాక్ వస్తుంది ఇంటర్నల్ కూడా అతను కొంచెం ప్రస్తుతం ఇబ్బందికర సిచ్యువేషన్ లో ఉన్నాడు. హ్యావింగ్ సెడ్ దాట్, బట్ నోయింగ్ ట్రంప్ అంటే అతను చేసిన యాక్షన్స్ చూసుకుంటే హీ మే కమ్ బ్యాక్ వెరీ హార్డ్ ఆన్ పీపుల్, ఎస్పెషలీ కంట్రీస్ విచ్ డజన్ లైక్. ఇండియా కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఇప్పుడు. అండ్ ఇన్ ఆల్సో పుష్ ఆన్ ద యాక్సిలేటర్ టువర్డ్స్ ఇరాన్. అంటే అతను ఏదో డైవర్ట్ చేయాలి ప్రపంచాన్ని ఏదో వైపున. అప్పుడు అతను కొన్ని ఫోర్సెస్ మొబిలైజ్ చేయడం జరిగింది ఇరాన్ వైపున. అంటే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి ఇరాన్ అటాక్ చేసే ప్లాన్ ఉందని కొంచెం ఏదో న్యూస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అది జరగచ్చు అంటే జస్ట్ డైవర్ట్ అటెన్షన్ ఫ్రమ్ ది యుఎస్ ఓన్ ఎకానమీ టువర్డ్స్ ది అవుట్ సైడ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఇండియాకు వచ్చేప్పటికి మనం ఇంత చేస్తున్నాం, ఎఫ్టీఏ చేసాం, తర్వాత మన టారిఫ్ ఇష్యూస్ ఇంకా రిజాల్వ్ అవ్వట్లేదు. మనకి రూపీని మనం ఆర్బీఐ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే మన ఎక్స్పోర్టర్స్ కి ఫేవరబుల్ ఉండే కోసం ఆర్బీఐ రూపీని అలాగే ఎక్కువ డిప్రిషియేట్ అయినా చూస్తూనే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు రూపీ వాళ్ళు ఇంటర్వ్యూన్ చేసి రూపీని కానీ ప్రొటెక్ట్ చేస్తే మనం ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ కొంచెం మనం స్టెయిన్ లో ఉన్నాం టారిఫ్స్ వల్ల కానీ లేకపోతే గ్లోబల్ సినారియో వల్ల కానీ, అది కొంచెం ఇబ్బంది పడతాం మనం. సో గవర్నమెంట్ కూడా పర్హాప్స్ బడ్జెట్ తర్వాత ఇంకొంచెం ఎక్స్పోర్టర్స్ కి ఇంకొంచెం సాఫ్ట్వేర్ చేసి నామ్స్ వాటిని అప్పుడు రూపీన్ మీద వాళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారు నా ఎక్స్పెక్టేషన్. గ్లోబల్ గా ఇండియా డెఫినెట్ గా సెంటర్ ఆఫ్ అటెన్షన్ లో ఉన్నాం మనం. లాట్ ఆఫ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ వెనజులా కూడా నేను అప్రోచ్ ఇండియాని వాళ్ళే మోడీకి అప్రోచ్ వాళ్ళు. దే వుడ్ లైక్ టు మేబీ ఇంక్రీజ్ దేర్ బిజినెస్ ట్రేడ్ విత్ అస్ మోర్ నౌ. ముఖ్యంగా ఆయిల్, వెనజులా బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఇన్ ది వరల్డ్ నౌ. సో ఇవన్నీ కూడా మంచి స్ట్రోక్స్ మనకి, మన ఎకానమీకి, మన దేశానికి. కానీ చుట్టుపక్కల జియో పాలిటిక్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మనకి. వీ నీడ్ టు రియలీ ట్రేడ్ వెరీ కేర్ఫుల్లీ. మన ఓన్ ఎకానమీ కూడా మనం 6.8, 7.2 అంటున్నాం. మనం ఆన్ ద గ్రౌండ్ కామన్ మ్యాన్ ఎంత కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు మీకు మాకు అందరికి మనకు తెలిసిన విషయం. అది ఇంకొంచెం సాఫ్ట్వేర్ చేయాలి, టర్మ్స్ ని ఇంకొంచెం సాఫ్ట్వేర్ చేయాలి, రూపీ సర్క్యులేషన్ ని. వాటిలో గవర్నమెంట్ డెఫినెట్ గా ఎఫర్ట్స్ తీసుకుంటుంది. కార్పొరేట్ కి వచ్చేప్పటికి ఇండియాకి మన కార్పొరేట్ ప్రెషర్ చాలా ఉంది గవర్నమెంట్ మీద ఇప్పుడు. మన వాల్యుయేషన్ చాలా హైలో ఉన్నాం మనం. వన్ పారామీటర్ విచ్ ఇస్ ది బిగ్గెస్ట్ పెయిన్ పాయింట్ ఫర్ ఇండియన్ కార్పొరేట్స్ ఈస్ హై వాల్యుయేషన్స్. అంటే మా ఫారిన్ ఇన్వెస్టర్స్ కి మన స్టాక్స్ చాలా హైలో కనిపిస్తాం, అంటే చాలా ఎక్కువ ప్రైసెస్ లో ఉన్నాం మనం. అది కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు, రూపీ డిప్రిషియేట్ అవుతోంది, దానిలో కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ పారామీటర్స్ అన్ని ఇండియా ట్యాకిల్ చేయాలి. ఈ బడ్జెట్ లో కొన్ని ఆన్సర్స్ డెఫినెట్ గా వస్తాయని నాకు గట్టి నమ్మకం ఉందండి. ఓకే అండి, విల్ కమ్ బ్యాక్ టు యూ. రేవంత్ గారు, సో యూరోపియన్ యూనియన్ తో భారత్